ఇవాళ కేంద్ర ప్రభుత్వ అనుసంధానం ఉన్నటువంటి పరిశ్రమలన్నిటిని కూడా తెగ అమ్మేటువంటి పరిస్థితులలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇకపోతే సింగరేణి గని కార్మికుడు నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన సింగరేణి కంపెనీ మన కార్మికుల పైన అధికారుల పైన ఉత్పత్తి అనేటువంటి ఒక దానిని పెట్టి ఇవాళ కార్మికుడు కదలకుండా మెదలకుండా తప్పకుండా నీ డ్యూటీ 8 గంటలు, తప్పకుండా నీ డ్యూటీ 50 హోల్స్ కోల్ కటర్ కొయ్యాలి, తప్పకుండా ఇంత సఫారీ పెట్టాలని చెప్పేసి పని భారం మోపుతూ ముందుకు వెళ్తా ఉన్నారు. కార్మికుడు కట్టుబనిసలుగా మారిపోయి ఇవాళ యాజమాన్య అధికారులు కూడా బిక్కు అనుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి క్రమంలో నిర్దేశిత లక్ష్యాలను మనం సాధిస్తే ఇవాళ ఈ ప్రభుత్వాలు మన శ్రమ దోపిడీ చేసి 43,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు ఇవ్వాలి. గత ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ తర్వాత 43,000 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణి గని కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం అప్పున్నది. నీ అయ్యే జాగిరి కాదు. గని కార్మికులు తమ రక్తాన్ని చెమటలాగా మార్చి ఉత్పత్తిని తీసి దేశాన్ని వెలిగిస్తూ ఇవాళ ముందుకు వెళ్తూ ఉంటే అత్త సొమ్మల్లుడు దానం చేసినట్టు అయ్యే జాగిరిలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మన సిఎండి గారిని దగ్గర పెట్టుకొని అధికారులను దగ్గర పెట్టుకొని అదిరిస్తూ బెదిరిస్తూ మన సొమ్మును కొల్లగొడతా ఉన్నారు. ఇకపోతే బొగ్గు గని కార్మికులకు ఇవాళ ఆదాయ పన్ను ఎక్కువ పడతా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్. ఇవాళ అలవలసిన పైన పడే ట్యాక్స్ ఇవాళ మీరు పేమెంట్ చేయాలంటే ఇవాళ ఫైనాన్స్ వాళ్ళు 91 కోటి అయితే సార్ సంవత్సరానికి డబ్బులు లేవని గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమయ్యా ఇవాళ డైరెక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, దమ్ము లేదా మీకు? బొగ్గు అమ్ముతున్నప్పుడు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోయి అడిగేటువంటి పరిస్థితి లేదా? స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి కంపెనీలు ఇవాళ దాసోహమై తిరుగుతున్నటువంటి అధికారులు యాజమాన్యానికి ఇవాళ మోకరిల్లుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి డబ్బులు ఎవరిస్తారు? 43,000 కోట్ల రూపాయలు ఎవరు ఇవ్వాలి? ఈ ప్రభుత్వం కనుక దాంట్లో సగం ఇచ్చినా, పావిచ్చినా, లేదా 10% ఇచ్చినా బొగ్గు గని కార్మికులకు బంజారా హిల్స్ లో విల్లాస్ కట్టినా కూడా ఉన్నటువంటి డబ్బులు మన గని కార్మికులు తమ రక్తాన్ని చెమటలాగా మార్చి ఉత్పత్తిని తీస్తే ఈ ప్రభుత్వాలు వాడుకుంటా ఉన్నాయి. ఇవాళ మా బాజీ గారు చెప్పారు కదా, గాలి మాటలు మాట్లాడుతూ రోజంతా మెమోరాండం ఇస్తూ ఏమైనా మీకు అగ్రిమెంట్ చేసే పవర్ ఉందా? సంతకం పెట్టే అవకాశం ఉందా? మేము ఇవాళ డైరెక్టర్ లెవెల్లో మాట్లాడేటువంటి స్ట్రక్చరల్ కమిటీలో పెట్టినటువంటి డిమాండ్లు కొన్నేమో అగ్రిమెంట్ అయినాయి ఉన్నాయి, కొన్నేమో ఇవాళ సరుకుల రూపంలో వచ్చినాయి కదా, వాటినే పెట్టింద పెట్టుడు ఈ రోజు ఇప్పుడు ఈ డేస్ సోషల్ మీడియాలో నిజంగా సంతకం పెట్టే పవర్ మీకుందా? ఈరోజు సరుకులను తెచ్చినాం కదా అగ్రిమెంట్ చేసి సీతారామయ్య గారు చెప్తారు. ఇవాళ గాలి మాటలు చెప్పి కార్మికులను విచ్ఛేదం చేసి ఐక్యతకు భంగం కలిగిస్తున్నటువంటి వివిధ సంఘాలు రిప్రజెంటేటివ్ సంఘం పేరుతోటి యాజమాన్యాన్ని బెదిరిస్తూ అదిరిస్తూ ప్రభుత్వం ఉన్నదని బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నటువంటి ఐఎన్టీసీ లీడర్లు లోపలికి పోవడానికి అవకాశం లేదు. సింగరేణి యాజమాన్యం ఆలోచించాలి, అధికారులు ఆలోచించాలి.